వరంగల్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ముందు ఉద్రిక్త పరిస్థితులు తలెత్తుతున్నాయి. బీజేపీ కాంగ్రెస్ పోటాపోటీగా స్లోగన్స్ చేస్తున్న నేపథ్యంలో ప్రస్తుతానికైతే మనం చూస్తున్నాము ఇక్కడ బీజేపీ ఆందోళన చేపట్టి నిరసన చేస్తున్న నేపథ్యంలో కూడా కాంగ్రెస్ కార్యకర్తలు కూడా హనుమకొండ పోలీస్ స్టేషన్ ప్రాంగణానికి చేరుకొని ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. దీనికి చూసుకొని కూడా బీజేపీ కార్యకర్తలు కూడా పోటాపోటీగా ఇక్కడ ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతానికి అయితే ఒక్కసారి మనం చూస్తున్నాము. ఎక్కడ చూసిన విద్యార్థులు కూడా కొంత నీట్ ఎగ్జామ్ ఒక నీట్ ఎగ్జామ్ అంశం ఇక్కడ ప్రధాన ఎజెండాగా వచ్చినటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి కూడా కాంగ్రెస్ పార్టీకి బీజేపీ పార్టీ ఒకరికొకరు పోటాపోటీగా ఉంటున్నటువంటి పరిస్థితి ప్రస్తుతానికి కనిపిస్తుంది. ఒక్కోసారి మనం చూద్దాం ఏం జరుగుతుంది. ఏం చేస్తారు వాళ్ళ పార్టీ చేస్తున్నదే తప్పు. మేము నిరసన స్టూడెంట్స్ కోసం ఉంటే వాళ్ళు మా మీదకి వచ్చి చేయడం దౌర్జన్యము. ఇది కరెక్ట్ కాదు. ఇప్పుడు వాళ్ళు నేను పొద్దున చేసుకున్నారు, మేము పోయినామా చెప్పండి. ఇలా కాంగ్రెస్ పార్టీ సిక్కు లేకుండా అవినీతి చేసుకుంటూ అక్రమాలు చేసుకుంటూ ఇలా బీజేపీ చేస్తే చెప్పులు చూపెడుతుందా? సిగ్గుందా కాంగ్రెస్ పార్టీకి? అవినీతి పార్టీ ఎంతసేపటికి అర్బన్ నక్సలైట్ సిక్కులేని వాళ్ళందరూ ఇట్లాంటి అవినీతి పనులు అక్రమం పనులు వాళ్ళు చేస్తే మేము వచ్చినామా? కాబట్టి కాంగ్రెస్ పార్టీకి చెప్పుతాను చూపు సమాధానం చెప్తాం. మరోవైపు బీజేపీ ఆ కార్యకర్తలు కూడా ఇక్కడ పోలీస్ స్టేషన్ ముందే దిష్టి బొమ్మ దహనం చేస్తున్నటువంటి విజువల్స్ అయితే మనం చూస్తున్నాము. ఒకవైపు కాంగ్రెస్ కార్యకర్తలు, మరోవైపు బీజేపీ కార్యకర్తలు కూడా దిష్టి బొమ్మ దహనం చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రస్తుతానికి అయితే ఇక్కడ జరుగుతున్న పోటాపోటీ నినాదాలతో చౌరస్తా మాత్రం మారుమవుతున్నటువంటి పరిస్థితి. ధర్నా చేస్తున్నామని శాంతియుతంగా ధర్నా జరిగింది. ధర్నా జరిగిన తర్వాత సిగ్గు లేకుండా కొందరు కాంగ్రెస్ గుండాలు ఇక్కడికి వచ్చి చెప్పులు చూపించడము, మాకు బెదిరించడము, మాకు వార్నింగ్ ఇవ్వడము. ఏం అధికారం ఉంటే వార్నింగ్ ఇస్తారా? అధికారం ఉంటే వార్నింగ్ ఇస్తారా? ఎవరికి వార్నింగ్ ఇస్తారు? ఈ దేశంలో అనేక దగ్గర బీజేపీ ఉన్నది. మేము కనుక కన్నెర చేస్తే మీరు ఎక్కడికో పోయి కూర్చుంటారని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ శాంతియుతంగా మేము మా నిరసన తెలియజేస్తుంటే పోలీసు వాళ్ళు కాంగ్రెస్ గుండాలు వచ్చి మమ్మల్ని చెప్పులు చూపించి అవహేళన చేస్తున్నారు. బిడ్డ, మీ లెక్క మేము కనుక మీ పార్టీ ముట్టడి చేస్తే మీరు ఈ తెలంగాణ రాష్ట్రంలో తిరిగారు అని చెప్పేసి హెచ్చరిస్తున్నా. ఇక్కడ కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఇక్కడికి వస్తున్నటువంటి నేపథ్యంలో కూడా ఇక్కడ బీజేపీ కార్యకర్తలను కూడా అరెస్ట్ చేసి ఇక్కడ తీసుకొచ్చినటువంటి పరిస్థితి. కానీ గేటు లోపల నుండి కూడా బీజేపీ కార్యకర్తలు కూడా కొంత హెచ్చరికలు, అంటే కాంగ్రెస్ కార్యకర్తలు చెప్పులు చూపించారన్నటువంటి ఒక ఆలోచనతోటి చాలా తీవ్రంగా పరిగణిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. ఇక్కడ బీజేపీ హనుమకొండ జిల్లా మాజీ జిల్లా అధ్యక్షులు రావు పద్మ, అలాగే హనుమకొండ ప్రజెంట్ జిల్లా అధ్యక్షుడు ఇక్కడ సంతోష్ రెడ్డితో పాటు కొంతమందిని ముందే అరెస్ట్ చేసినటువంటి నేపథ్యంలో కూడా పోలీసులు ఇక్కడ కొంత ఉద్రిక్తత తలెత్తకుండా చర్యలైతే తీసుకుంటున్నటువంటి పరిస్థితి. కానీ దీనికి ఎదురుగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా వచ్చి చెప్పులు చూపించాలని కూడా తీవ్రంగా పరిగణిస్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా ఇది ఇప్పటి వరకు ఒక శాంతియుతంగా బీజేపీ చేస్తుందా అని చెప్పి బీజేపీ నేతలు చెప్తున్నారు. కానీ ఇక్కడ న్యాయపరమైనటువంటి అంశాల మీద లేవనెత్తితే ఎందుకు ఇంత ఆక్రోశం అని చెప్పి ఇటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఏదైనప్పటికీ కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల ముట్టడికి ప్రయత్నిస్తున్నారంటూ వస్తున్నటువంటి వార్తల నేపథ్యంలో కాంగ్రెస్ కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకొని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం చుట్టూ కూడా ఉంటున్నటువంటి పరిస్థితి. మరోవైపు బీజేపీ నేతలు కూడా హనుమకొండ చౌరస్తా వరకు వచ్చి ఇక్కడ ఆందోళన చేస్తూ ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి రాహుల్ గాంధీ దిష్టి బొమ్మను దగ్ధం చేసినటువంటి పరిస్థితుల నేపథ్యంలో మరికొంత ఉద్రిక్తతలు తలెత్తకుండా పోలీసులు ముందస్తు జాగ్రత్తగా కొంత చర్యలు తీసుకున్నప్పటికీ ఇక్కడ బీజేపీ నేతల్ని మాత్రం అరెస్ట్ చేసి హనుమకొండ పోలీస్ స్టేషన్ తీసుకెళ్లినటువంటి నేపథ్యంలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వచ్చి ఒక హెచ్చరికగా చెప్పులు చూపించాలని కూడా తీవ్రంగా పరిగణిస్తున్నటువంటి బీజేపీ కార్యకర్తలు మాత్రం మళ్ళీ కొంత ఆందోళన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టేటువంటి పరిస్థితులు కనబడుతుండడంతో వారిని శాంతిపరిచేటువంటి ప్రయత్నం కూడా పోలీసులు చేస్తున్నటువంటి పరిస్థితి. హనుమకొండ పోలీస్ స్టేషన్ నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్. ఇప్పుడు వాళ్ళు నేను పొద్దున చేసుకున్నారు, మేము పోయినామా చెప్పండి. ఇలా కాంగ్రెస్ పార్టీ సిక్కు లేకుండా అవినీతి చేసుకుంటూ అక్రమాలు చేసుకుంటూ ఇలా బీజేపీ చేస్తే చెప్పులు చూపెడుతుందా? సిగ్గుందా కాంగ్రెస్ పార్టీకి? అవినీతి పార్టీ ఎంతసేపటికి అర్బన్ నక్సలైట్ సిక్కులేని వాళ్ళందరూ ఇట్లాంటి అవినీతి పనులు అక్రమం పనులు వాళ్ళు చేస్తే మేము వచ్చినామా? కాబట్టి కాంగ్రెస్ పార్టీకి చెప్పుతాను చూపు సమాధానం చెప్తాం. కార్యకర్తలు కూడా ఇక్కడ పోలీస్ స్టేషన్ ముందే దిష్టి బొమ్మ దహనం చేస్తున్నటువంటి విజువల్స్ అయితే మనం చూస్తున్నాము. ఒకవైపు కాంగ్రెస్ కార్యకర్తలు, మరోవైపు బీజేపీ కార్యకర్తలు కూడా దిష్టి బొమ్మ దహనం చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రస్తుతానికైతే జై